హలో వ్యూవర్స్, ఎట్లున్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. సో ఈరోజైతే మేము బిర్యానీ చేసుకున్నాము. ఎలా చేసుకున్నాము, ఏంటి ప్రాసెస్ అనేది చూసేద్దాం. బిర్యానీ అయితే చాలా టేస్టీగా, స్పైసీగా సేమ్ రెస్టారెంట్లో తిన్న ఫీల్ అయితే వచ్చింది. మేమైతే ఫుల్ సాటిస్ఫైడ్ చేసుకున్నందుకు. అదే బయట తింటే అంత, ఇక్కడ మైసూర్లో అంత బాగుండేది, అంత సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. సో బిర్యానీ కోసం ఫస్ట్గా ఆనియన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాము. సో ఆనియన్ ఫ్రై అయ్యాక ఇప్పుడు మసాలా కోసము ఒక మిక్సీ జార్లో 2-3 లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క అండ్ సాజీరా, ఇంకా ధనియాలు ఆప్షనల్. మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే సపరేట్గా ధనియాల పొడి వేసుకోవచ్చు. తర్వాత అదంతా మిక్సీ పట్టేయాలి. కొంచెం వన్ టైం మిక్సీ పట్టాక అందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసి ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడైతే చికెన్ని తీసుకొని 2-3 టైమ్స్ కడిగాక అందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు అండ్ కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అందులోనే మనం మిక్సీ పట్టుకున్న మసాలా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా, ప్లస్ మనం ఆయిల్ ఫ్రై చేసిన ఆనియన్ ఆయిల్ ఉంది కదా, అది కూడా కొంచెం యాడ్ చేసి బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా 5-6 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మ్యాగ్నేట్ చేస్తే, ఎంత బాగా మిక్సీ చేస్తే అంత బాగా టేస్ట్ వస్తుంది. అందులోనే కొంచెం నేను జీలకర్ర పౌడర్ అండ్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేస్తున్నాను ముక్కలకు పట్టేటట్టు. అలా కలిపి పక్కన ఒక 10-15 మినిట్స్ ఏదైనా మూత పెట్టి పెట్టేయాలి. 10-15 మినిట్స్ అయ్యాక కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసాక మళ్ళీ ఇంకోసారి బాగా కలిపేయాలి చికెన్ మొత్తం. అలా కలిపిన చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యాగ్నేట్ చేసుకోవాలి. అంతలోపు రైస్ ప్రిపేర్ చేసుకుందాము. సో మేమైతే ఇండియన్ గేట్ రైస్ 1 kg తీసుకున్నాము. 1 kg తినలేము కాబట్టి ఒక 1 గ్లాస్ అలా బాగా 2-3 టైమ్స్ కడిగేసి దాన్ని కూడా నానబెట్టేసాము. సో అదంతా అయ్యేలోపు వాటర్ హీట్ చేసుకోవాలి. సో దానికోసం గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్లో వాటర్ వేసి తగినంత, అందులో కొంచెం ఇలాచీలు, లవంగాలు, చెక్క, సాజీరా, దాల్చిన చెక్క అవన్నీ యాడ్ చేసి అందులోనే కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ కంటెంట్ రైస్కి బాగా పట్టాలి కాబట్టి ఉప్పు కొంచెం నేను ఎక్కువ వేసుకుంటున్నాను. అందులోనే కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాను. సో అదంతా బాయిల్ అవ్వాలి ఒక 10-15 మినిట్స్. బాయిల్ అయ్యాక ఇలా మొత్తం కలర్ వచ్చేస్తుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. సో అందులో ఉన్న మసాలా మనకు అవసరం ఉంటే ఎలాగో తీసి పాడేస్తాం కాబట్టి తినేటప్పుడు నేను ముందే తీసేస్తున్నాను. సో అందులో మనం నానబెట్టిన రైస్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇలా బాగా కలిపేసి పెట్టేస్తున్నాను అనమాట.
సో అంతలోపు మనం చికెన్ కోసం ఇంకొక బౌల్, ఇది బిర్యానీ బౌల్, అంటే బిర్యానీ ఎందులో చేసుకోవాలనుకుంటున్నామో అందులోనే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఆయిల్ ఉంది కదా, అది కొంచెం లాస్ట్లో వేసి, ఫస్ట్ ఆయిల్ వేసేసి అందులో చికెన్ ఒక లేయర్ లాగా ఫామ్ చేసి, అంటే మంచిగా పెట్టేసి సో ఇలా చికెన్ని బాగా ఒక లాస్ట్లో చికెన్ ఉంటుంది కాబట్టి మొత్తం ఈక్వల్గా చేసి పెట్టుకోవాలి. అందులోనే కొంచెం నేను కొత్తిమీర పుదీనా వేస్తున్నాను. సో రైస్ ఇలా 80% వరకు కుక్ అయ్యాక అందులో చికెన్ వేసుకున్న బౌల్లోనే ఒక లేయర్ లాగా వేసేస్తున్నాను. ఇలా 80% బాయిల్ అయిన రైస్ని ఇలా ఈక్వల్గా 1 లేయర్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే అందులోనే కొంచెం పుదీనా కొత్తిమీర అండ్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మళ్ళీ మిగిలిన రైస్ మొత్తం పైన వేసేస్తున్నాను ఇంకొక లేయర్ లాగా. ఇది లాస్ట్ లేయర్. అందులో మళ్ళీ ఇంకోసారి కొత్తిమీర పుదీనా ప్లస్ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గరం మసాలా, లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. అండ్ అందులోనే మనము బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, రైస్ ప్రిపేర్ చేసుకున్న వాటర్, అది కొంచెం యాడ్ చేయాలి. అండ్ ఇలా దమ్ముకు పెట్టేయాలి. ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి గ్యాస్ని. ఆ తర్వాత 30 minutes వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. అలా 30 minutes అయ్యాక ఒక 10-20 minutes వరకు మూత ఓపెన్ చేయవద్దు. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. బిర్యానీ అయితే చాలా బాగా ఉడికింది అండ్ చాలా టేస్టీగా కూడా అయింది. సో మీరు ఎంత ఖర్చు అయింది బిర్యానీకి ఇంట్లో ప్రిపేర్ చేయడానికని వెయిట్ చేస్తున్నారు కదా, చెప్పేస్తున్నాను. మాకు చికెన్ వచ్చేసి ఒక 160 రూపీస్కి కేజీ ఉండే ఇక్కడ, కానీ 130కే చికెన్ తీసుకున్నాము. 130 రూపీస్ చికెన్ అండ్ 100 రూపీస్ రైస్. సో టోటల్ కలిపేసి 230 వరకు ప్రొడక్ట్స్కి అండ్ ఒక 50 రూపీస్ వరకు మసాలా అయితే తీసుకున్నాము. టోటల్ ఒక 300 లోపు థమ్స్అప్ బాటిల్తో కలిపి 300 లోపు మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయింది. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.